బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటికి ఎంపీ దామోదరరావు వెళ్లారు. ఆమెతో 2.5 గంటల పాటు చర్చలు జరిపారు. అధిష్టానం ఆదేశాలతో కవితను కలిశారు దామోదరరావు. కేసీఆర్ కు కవిత లేఖ రాసిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. కేసీఆర్ ఆదేశాలతోనే దామోదరరావు కవిత ఇంటికి వెళ్లినట్లు సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటికి ఎంపీ దామోదరరావు వెళ్లారు. ఆమెతో 2.5 గంటల పాటు చర్చలు జరిపారు. పూర్తి వివరాలు తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, ఈ భేటీ ఏమిటి? కేసీఆర్ ఆదేశాలతోనే వెళ్లారంటున్నారు. సో విజయచంద్రిక, ఇది పూర్తిగా అంటే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ దామోదరరావుతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ కన్వీనర్ గండ్ర మోహన్ రాయ్ ఇద్దరు కూడా దాదాపుగా 3.5 గంటల పైగానే కవిత నివాసంలో కవితతో భేటీ అయ్యారు. అయితే ఆమె అమెరికా నుంచి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సో ముఖ్యంగా పార్టీలో కోవర్టులు ఉన్నారు, అలానే కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆమె ఏకరువు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత కేసీఆర్ ను కలిసేందుకు ఆమె ప్రయత్నం చేసేప్పటికి కూడా కేసీఆర్ ఆమెను కలిసేందుకు నిరాకరించినట్టుగా పార్టీలో చెప్తూ వస్తున్నారు. సో నిన్న కేసీఆర్ ని దాదాపుగా 3 గంటలకు పైగానే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. సో కవిత చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, లేదా బయట జరుగుతున్నటువంటి ప్రచారమే కావచ్చు, లేదా పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ, వీటన్నిటి మీద కూడా కేసీఆర్ తో కేటీఆర్ భేటీ సందర్భంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. సో ఇవాళ కవిత ఇటు కాళేశ్వరం కు సరస్వతి పుష్కరాల సందర్భంగా వెళ్లాలనుకున్నప్పటికీ కూడా ఆమె చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నారు. సో మొత్తం మీద పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా కవితను కలిసేటువంటి ప్రయత్నాలు కూడా చేయట్లేదు. కవిత నివాసం కూడా ఒక రకంగా చెప్పాలంటే బోసిపోయినట్టుగానే కనిపిస్తుంది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు గాని, లేదా మాజీ ఎమ్మెల్యేలు గాని, నిజామాబాద్ కు సంబంధించినటువంటి ముఖ్య నేతలు గాని ఎవరు కూడా కవితను కలిసేందుకైతే ఆమె నివాసానికి నిన్న గాని ఇవాళ గాని రాలేదు. కానీ ఇప్పుడు అంటే దామోదరరావు పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు దామోదరరావు ఒకంత కేసీఆర్ కు చాలా దగ్గర ఆప్తుడు. మరోవైపు లీగల్ సెల్ కన్వీనర్ గండ్ర మోహన్ రావు కూడా కలవడం అనేటువంటిది ఒకంత రాజకీయ ప్రాధాన్యత అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కవిత కొత్త పార్టీ పెట్టబోతుందనేటువంటి ప్రచారం కూడా గడిచిన 3-4 రోజులుగా చాలా విపరీతంగా ప్రచారంలో ఉంది. సో మరి ఈ నేపథ్యంలో కవితను బుజ్జగించేందుకు మరి వీళ్ళిద్దరు వెళ్లారా, లేదా కవితతోని ఏం మాట్లాడారు అనేటువంటి అంశాలు మాత్రం తేలాల్సింది. మొత్తం మీద ఈ ఇద్దరు నేతలు మాత్రం సుమారు 3.5 గంటల పైగా కవితతోని భేటీ కావడం అనేటువంటిది ఒకంత చర్చనీయాంశంగా మారింది. అయితే దామోదరరావు కలవడం అనేటువంటిది పార్టీ ముఖ్యంగా కేసీఆర్ కుటుంబానికి దగ్గర వ్యక్తి కాబట్టి కలవడంలో కొంత ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ లీగల్ సెల్ కన్వీనర్ గా ఉన్నటువంటి గండ్ర మోహన్ రావు కలవడం అనేటువంటిది ఒకంత ఆసక్తిగా అయితే మారింది. మొత్తం మీద పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ నవీన్.